ఫోర్టెల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. బీబీ10కి కోసం బిగ్ బాస్ మేనేజ్మెంట్ కొంతమందిని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళలో ఎవరెవరిని అప్రోచ్ అయ్యిందంటే మీకు తెలిసిందే కదా, సోనియా ఆల్రెడీ మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఉంది, సిద్ధు సోనియాలో సోనియా అని. అలాగే ప్రియాంక అంటే ఈ అమ్మాయి వచ్చి తెలుగు అమ్మాయే. తెలుగులో ఫస్ట్ స్టార్టింగ్లో సీరియల్స్ చేసింది, కానీ ఎక్కువగా ఇది రాకపోయేటప్పటికి తమిళ్లో ఎక్కువ వెళ్ళింది ఆ ప్రియాంక అనేటువంటి అమ్మాయి. అలాగే కళ్యాణ్ వాసంతిలో కళ్యాణ్, నోకరాజ్ అండ్ ఆసియా వీళ్ళిద్దరిలో కూడా ఎవరో ఒకళ్ళు రావాలని అడిగారు. అలాగే వేణు తొట్టెంపూడి అంటే హీరో వేణు ఉన్నారు కదా, అంటే హనుమాన్ జంక్షన్, చెప్పవే చిరుగాలి ఇలాంటివన్నీ చేశారు కదా ఆయన, ఆ వేణు తొట్టెంపూడి ఆయన్ని కూడా. అలాగే ఎక్స్ప్రెస్ హరి అది ఫస్ట్ నుంచి అందరికీ తెలిసిందే. ఆషికా పడుకునే టీవీ ఆర్టిస్టు, టీవీ హీరోయిన్. అలాగే ఐశ్వర్య ఉలుంగుల అనే అమ్మాయి జబర్దస్త్లో కూడా చేసినట్టుంది ఆ అమ్మాయి. అలాగే టీవీ హీరోయిన్ కావ్య, తెలుసు కదా నిఖిల్ కావ్యలో కావ్య. అలాగే పవన్ సాయి అనగానే మనకి తనూజ గుర్తొస్తుంది. ముద్దమందారం పవన్ సాయి. అలాగే వింధ్యా విశాఖ అంటే ఈ అమ్మాయి యాంకర్గా చేస్తుంది, ఎప్పటి నుంచో ఉంది ఈ అమ్మాయి ఒక అమ్మాయి. అలాగే పల్లవి కూడా హీరోయిన్, పసుపు కుంకుమ. అలాగే ఈ మధ్యకాలంలో వచ్చిన నిండి నూరేళ్ల సావాసం పల్లవి కూడా. అలాగే బిట్టు సంధ్య ఉన్నారు కదా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో, అందులో సంధ్య. తేజస్విని కూడా అమర్ వాళ్ళ వైఫ్. బట్ నాకు తెలిసి తేజస్విని గౌడ అయితే 100% రాదు, బట్ అప్రోచ్ అవ్వడం అయితే జరిగింది. అలాగే యాదమరాజును కూడా అప్రోచ్ అయ్యారు. ఇక లాస్ట్కి వచ్చేప్పటికి జబర్దస్త్ రాకేష్ ఇప్పుడు ఆల్రెడీ జాతిరత్నాల్లో చేస్తున్నాడు కదా. ఈ జాతిరత్నాల్లో చేసే వాళ్ళే చాలామంది ఉన్నారు. ఎవరు ఆషికా పథకను జాతిరత్నాలు చేస్తుంది, ఎక్స్ప్రెస్ హరి, పల్లవి గౌడ, అలాగే ఆదమరాజు, జబర్దస్త్ రాకేష్ వీళ్ళందరూ కూడా దీంట్లో వాళ్ళు అంటే సెలబ్రిటీస్లో వీళ్ళందరినీ కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. వీళ్ళ ఎంతమంది వస్తారు ఎంతమంది రారు అనేది అయితే ఇంకా కన్ఫర్మేషన్ ఏమీ లేదు. మీకు ఎప్పటికప్పుడు బిగ్ బాస్ గురించి అప్డేట్ కరెక్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.